ప్రభు పేట అందరం చెల్లించుకుంటున్నామండి. లాస్ట్ వీక్ స్వాతి సిస్టర్ చెప్పింది ఏంటంటే కటాక్ష మెరుగని కష్టజీవులు. కటాక్ష మెరుగని కష్టజీవులు అంటే కటాక్షం అంటే ఏంటండి? దయ, కరుణ. కటాక్షం అంటే కష్టజీవులు అంటే పాత నిబంధన కాలంలో ఇద్దరు కష్టజీవులు స్త్రీల కోసం చెప్పిందండి. ముందుగా అయితే దాను గోత్రికురాలైన సలోమీతు అనే ఒక దాను గోత్రికురాలు ఒక అన్యుని ఐగుప్తు దేశంలో ఉన్న అన్యుని వివాహం చేసుకుంటుందండి. తన కొడుకుని దేవుని యందు భక్తితో పెంచుతాను చిన్నప్పటి నుంచి. ఆ బిడ్డ పెద్ద ఎదిగిన తర్వాత దేవుని దూషిస్తాడండి. దూషించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడిచ్చిన ఉగ్రతకి అక్కడ ఉన్న జనులు రాళ్ళు రుగి అతన్ని చంపేస్తారు. అతను ఆ బిడ్డకి శాపం ఇస్తే అక్కడ ఉన్న జనం అందరూ రాళ్ళు రుగి చంపేస్తారనమాట. రెండో స్త్రీ దాను గోత్రికురాలు తన బిడ్డని చిన్నప్పటి నుంచి భక్తిలో భయము, దేవుని యందు భయము భక్తిలో పెంచుతుందండి. ఆ బిడ్డ దేవుని మందిరంలో దేవుని వస్తువులు సామాగ్రి అన్ని శుభ్రపరచడంలో ఆ బిడ్డడు ఎంతో ప్రేమ, ఎంతో భయము భక్తి కలిగి ఉంటాడండి. అదేవిధంగా పాత నిబంధనలు అయితే పిల్లల్ని వండుకుని తినేసేవారండి. ఇప్పుడు కూడా రీసెంట్గా మన డాడీ గారు చెప్పారు కదండి, చైనా దేశంలో పిల్లల్ని సూప్లా చేసుకుని తినేస్తున్నారండి. జపాన్లో కూడా అలాగే పిల్లల్ని సూప్లా చేసుకుని తినేస్తారండి. అప్పుడు వాళ్ళ గర్భంలో పుట్టిన పిల్లల్ని కూడా తినేసేవారండి. ఇప్పుడు కూడా అలా జరిగిందండి జపాన్లో. అదేవిధంగా కష్టజీవులు అంటే మనం దేవుని పని ఎంతో కష్టపడి చేస్తామండి. కానీ మన తోటి సహోదరుని ప్రేమించకపోతే మనం ఎంత కష్టపడినా ఆ కష్టం అంతా బూడిదేసిన పన్నీరు. అంటే సిల్లు సంచిలో ధనం వేస్తే ఎలాగ పడిపోద్దో అలాగే మన కష్టం అంతా దేవుని పని ఎంత చేసినా ఒక చిన్న మాట, ఒక చిన్న సోదరు పట్ల మన ప్రేమ లేకపోతే మనం ఎంత కష్టపడినా బూడిదలేసిన పనిలాగా అవుతుందని నేను నేర్చుకున్నానండి. ఈ మెసేజ్ నాకు ఇలాగ అర్థమైందండి. అందరికీ వందనములు.